హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో అదేంటంటే హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. రీసెంట్గా 2 days బ్యాక్ మనకి కానిస్టేబుల్కి సంబంధించి కూడా రావడం జరిగింది. సో మనకి ఇవి 2 notifications అనమాట. అదేమో కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఇదేమో హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో 2 వేర్వేరు నోటిఫికేషన్స్. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, రీసెంట్గానే కదా వచ్చింది, మళ్ళీ ఏంటి ఈ మేడం ఈ వీడియో చేస్తున్నారని అనుకోవద్దు. సో అది కానిస్టేబుల్, ఇది హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించి రావడం జరిగింది. సో ఆల్రెడీ డెసిగ్నేషన్ అనేది మీకు చెప్పేశాను. తర్వాత ఈ వీడియోలో భాగంగా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇవి హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అనేవి అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ AWO, అదేవిధంగా టెలి ప్రింటర్ ఆపరేటర్ పోస్టుకు సంబంధించి రావటం జరిగిందనమాట. సో టోటల్గా వేకెన్సీస్ చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్ AWO అండ్ TPO మేల్కి సంబంధించి 370 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ AWO TPO ఫీమేల్కి సంబంధించి 182 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా మనకి 552 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇంటర్మీడియట్ అనేది సైన్స్ బ్యాక్గ్రౌండ్, అంటే MPC బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా మనకి బైపీసీ ఎవరైతే చదివి ఉన్నారో అంటే సైన్స్ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే చదివి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు NTC సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలన్నమాట. అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టంలో ఈ NTC సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద శాలరీ విషయానికి వస్తే వీళ్ళకి పే లెవెల్ 4 ప్రకారం నెలకి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు రిటైర్ అయ్యే టైంకి 81,100 రూపాయలు అనేది వీళ్ళ యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఇది వీళ్ళకి ఏంటంటే ఇవి గ్రూప్ C పోస్టులు కాబట్టి ఈ విధమైనటువంటి పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి September 24th నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి October 15th లోపు ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్కి వచ్చేసరికి October 16th లోపు ఈ యొక్క పేమెంట్ అనేది చేసేసి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ అనేవి కూడాను ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో October 23rd నుంచి 25th లోపు మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే అప్లికేషన్లో పొరపాటున ఏదైనా మిస్టేక్స్ మీ నేమ్లో ఒక లెటర్ అనేది మిస్ చేసి ఉండటం, సో ఇలాంటివన్నీ మనకి అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి కనిపించింది అనుకోండి. సో అలాంటి వాళ్ళకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఈ యొక్క October 23rd నుంచి 25th లోపు మీరు ఆ కరెక్షన్ అనేవి చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ డేట్స్ అనేవి కూడా మెన్షన్ చేశారు. నౌ కమింగ్ టు ద ఆన్లైన్ ఎగ్జామినేషన్, అంటే మనకి ఇందులో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ CBT ఎగ్జామ్ అనేది కూడాను ఎప్పుడు ఉండొచ్చు టెంటేటివ్గా అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే డిసెంబర్లో కానివ్వండి, January 2026లో కానివ్వండి ఈ యొక్క ఎగ్జామ్ అంటే ఈ పోస్ట్కి సంబంధించినటువంటి CBT ఎగ్జామ్ అనేది డిసెంబర్లో కానివ్వండి, 2026 జనవరిలో కానీ ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి మనకు ఒక టెంటేటివ్ మంత్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 24th September నుంచి October 15th లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీని తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే అందరూ అంటే జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడాను 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. సో మిగతా అందరూ కూడాను 100 రూపాయలు అనేది ఫీ పేమెంట్, అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 years,
మ్యాక్సిమం వచ్చేసరికి 27 ఇయర్స్ అనమాట. సో ఇక్కడ రెస్పెక్టివ్ డేట్స్ అనేవి కూడా మనకి మెన్షన్ చేశారు. అవేంటో చూద్దాము. 1998 జూలై 2 ముందు, అదేవిధంగా 2007 జూలై 1 తర్వాత పుట్టిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు కాదు అని చెప్పేసి రెస్పెక్టివ్ డేట్స్ కూడా మనకి మెన్షన్ చేశారనమాట. సో ఈ సంవత్సరాల మధ్యలో అనేది పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఏవైతే మనకి 18 to 27 ఇయర్స్ ఇచ్చారో దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అవేంటంటే ఓబీసీకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. దీని తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ ఏజెస్ తో పాటు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడాను ఇవ్వటం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. సో దీని తర్వాత మనకి ఈ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఇందాక మీకు సిబిటి ఉంటుందని చెప్పాను కదా. సిబిటితో పాటు ఇంకేమైనా ఉంటాయా అంటే ఇంకేమైనా ఫేజెస్ మనకు కండక్ట్ చేస్తారా ఈ యొక్క రిక్రూట్మెంట్లో భాగంగా అనేది చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ స్టెప్లో భాగంగా మనకి సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సిబిటిలో మనకి 100 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఎవరైతే ఈ యొక్క సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ మెజర్మెంట్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది బేస్డ్ ఆన్ ఓన్లీ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో మనకి హైట్ అంటే హెడ్ కానిస్టేబుల్ కాబట్టి హైట్, వెయిట్, చెస్ట్, సో మన యొక్క ఐ సైట్ ఇవన్నీ యొక్క మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత ట్రేడ్ టెస్ట్. సో మీకు ఇందాక టైపింగ్ టెస్ట్ వచ్చి ఉండాలి అని చెప్పని అన్నాను కదా. సో ఈ టైపింగ్ టెస్ట్కి ఏంటంటే 15 minutesలో ఒక 1000 కీ ప్రెస్ అనేవి జరిగి ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే మీ యొక్క టైపింగ్ స్పీడ్ ఉంటే కనుక మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 15 minutesలో 1000 times కీ ప్రెస్ అనేది చేసి ఉండాలి. సో ఈ విధంగా అయితే మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరి చేత అంటే బై ఢిల్లీ పోలీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ 15 minutesలో 1000 కీ డిప్రెషన్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇందులో ఏంటంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్ ప్రాసెసింగ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ యాజ్ పర్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. అంటే బేస్డ్ ఆన్ ఇది జస్ట్ ఏంటంటే టెస్ట్ చేస్తారనమాట. అది కూడాను దీని నుంచి ఎటువంటి మార్క్స్ అనేవి కూడాను మనకి యాడ్ కావు. మన మార్క్స్ అనేది కూడాను ఎక్కడ క్యాలిక్యులేట్ అవుతాయి అంటే ఓన్లీ ఇక్కడ ఈ సిబిటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకునే మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ సిబిటిలో ఎవరైతే హై స్కోర్ అనేది చేస్తారో వాళ్ళకి ఈ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇవన్నీ ఏంటంటే బేస్డ్ ఆన్ మనకి రిక్రూట్మెంట్లో భాగంగా జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మార్క్స్ అనేవి మనకి సిబిటి ఎగ్జామ్లో అనేది యాడ్ కావు. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో దీని తర్వాత టెస్ట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్స్ మనకి ఏమేమి ఉంటాయి, ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించి సిస్టమ్కి సంబంధించినటువంటి అన్నీ కూడాను మనకి జస్ట్ బేసిక్స్ ఉంటాయి కదా. ప్రింట్ ఎలా తీసుకోవాలి, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ ఇలాంటివన్నీ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత పారాగ్రాఫ్ సెట్టింగ్, తర్వాత నెంబరింగ్, సో ఇలాంటివన్నీ మనకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్లో ఉంటాయి కాబట్టి సో అవన్నీ ఎలాగా చేస్తున్నారా లేదా, వీళ్ళకి ఒక ఐడియా ఉందా లేదా అని మాత్రమే టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మార్క్స్ అనేవి ఏ ఎగ్జామ్లో కూడాను యాడ్ కావు, మీ మెరిట్ లిస్ట్లో కూడాను యాడ్ కావు. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ సిబిటి కండక్ట్ చేస్తారు, తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్, అదేవిధంగా మెజర్మెంట్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు, తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఈ యొక్క ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది కండక్ట్ చేస్తారు. బేసిక్స్ కంప్యూటర్ గురించి బేసిక్స్ అనేది మీకు ఐడియా ఉందా లేదా అనేది కూడాను మీకు చెక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అంతేకాకుండా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో
ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.